విద్య ఉద్యోగం జీవితంలో ఎంతో విలువైనవని అందుకే విద్యార్థులంతా స్కిల్ డెవలప్ చేసుకోవాలన్నారు పద్మశ్రీ డాక్టర్ సంజీవ్ గోవింద్ దండే. విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని వరంగల్ నిట్లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో 14వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. బీటెక్, ఎంటెక్, ఇతర పీజీ విద్యార్థులతో పాటు పీహెచ్డీ పూర్తి చేసిన మొత్తం 1451 మందికి పట్టాలు ప్రదానం చేశారు. విద్యార్థులు సాంకేతిక విద్యను చదువుతున్నా స్కిల్స్ లేకపోవడం వల్లే ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అన్నారు ఐఐటి కాన్పూర్ మాజీ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ సంజీవ్ గోవింద్ దండే. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో స్టడీ చేసిన ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. Skill development is now being viewed as an integral part of education. There are hard skills that one acquires through lectures, laboratories and projects. There are soft skills that one acquires through extracurricular activities like culture and sports. However, the overall skills that a young student possesses determine his or her career path. The quality of faculty, the quality of academic processes, the quality of infrastructure, the quality of support services and the quality of extracurricular activities all add up to build the quality of education. నిట్ క్యాంపస్ తమ జీవితాలను మార్చేసిందన్నారు విద్యార్థులు. అన్ని రంగాల్లో స్కిల్ డెవలప్ చేసుకుని మంచి వాతావరణంలో స్టడీ కంప్లీట్ చేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తామని ధీమాగా చెప్పారు. ఇండియాలోనూ గొప్ప ఇన్స్టిట్యూట్లో చదువుకోవడం, 4 ఏళ్ళు మంచి ఫ్రెండ్స్ అవ్వడం, చాలా విలువలు నేర్చుకోవడం, ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాన్వకేషన్కి రావడం, డిగ్రీ తీసుకోవడం, ఇంకా జాబ్లో జాయిన్ అవ్వడం, పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం చూడడం, ఇదంతా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దేశానికి బాగా ఉపయోగపడే సిటిజన్స్ని తయారు చేసింది ఎన్ఐటి వరంగల్. దానికి అంత గొప్ప ఇన్స్టిట్యూట్లో చదవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడే బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నామని కొందరు విద్యార్థులు చెప్పారు. వరంగల్ నిట్లో చేరడం వల్ల తమకు మంచి గుర్తింపు లభించిందంటున్నారు. దీనిలో డిగ్రీ తీసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎన్ఐటి వరంగల్ అనేది మన దేశంలో ఉన్న అత్యున్నత ఎన్ఐటీస్లో మొదటిది. అందులో విద్యను అభ్యసించి మేము మరియు మా తల్లిదండ్రులు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాలేజ్ వచ్చేసి మాకు చదువు పరంగా కాకుండా అన్ని రకాల కోకరికులర్ యాక్టివిటీస్తో కూడా చాలా వరకు హెల్ప్ చేసింది. చదువు ఒకటే కాదు, మా వెన్నుండి మా ప్రొఫెసర్స్ వాళ్ళు, డైరెక్టర్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి వెనుక నుంచి బాగా ప్రోత్సహించారు. ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఇంకేదైనా ఈవెంట్స్ కానివ్వండి, అన్ని రంగాలలో మాకు తోడుగా నిలిచారు. మెకానికల్ ఇంజనీర్ చదివిన శ్రీనివాస్ పౌర సరఫరాల శాఖ నిత్యావసర సరుకులు ప్రతి ఇంటికి చేరేలా స్మార్ట్ కార్డ్ రూపొందించారు. దీనిపై పీహెచ్డీ పట్టా రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది మన భారతదేశంలో 5.5 లక్షల ప్రజా పంపిణీ దుకాణాలున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి ఆటోమేషన్ చేసినట్లయితే నిజమైన లబ్ధిదారులకు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి వాళ్ళకి ఎన్నుకోవడానికి స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డ్ని డెవలప్ చేశాను. ఈ యొక్క మోడల్ని డెవలప్ చేశాను. ఈ యొక్క మోడల్ని ఎన్ఐటి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు గుర్తించి నాకు ఈ యొక్క పరిశోధనకు ఫలితంగా ఈ అవార్డుని అందజేశారు. చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నాకు. స్నాతకోత్సవానికి నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ జిఆర్సి రెడ్డి అధ్యక్షత వహించారు. పట్టాలు తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రావడంతో నిట్ క్యాంపస్ అంతా సందడిగా మారింది.